పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026 డ్రాఫ్ట్ ను కేంద్రం విడుదల చేసింది. దీనిని సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలపై ఉక్కుపాదం మోపేలా చట్టంలో కేంద్రం కీలక సవరణలు చేసింది. సాధారణ అక్రమాలకు పాల్పడితే జైలు శిక్ష నుంచి ఇటు 5 నుంచి 10 ఏళ్లకు పెంచుతూ జరిమానా 50 లక్షల వరకు విధిస్తూ బిల్లులో సవరణలు చేశారు. ఆర్గనైజ్డ్ ముఠాలు, పేపర్ లీక్ గ్యాంగులకు గరిష్టంగా 10 కోట్ల వరకు భారీ జరిమానా విధించనున్నారు. పరీక్షలు నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్లకు 5 కోట్ల జరిమానా విధించి 8 ఏళ్ల పాటు బ్లాక్ లిస్టులో పెట్టేలా నిబంధనలు పొందుపరిచారు. ఛార్జ్షీట్ దాఖలైన 3 నెలల వ్యవధిలోనే విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని నిబంధన విధించారు. హైకోర్టులోని 2 న్యాయమూర్తుల బెంచ్ ద్వారానే అప్పీళ్ల విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, నవీన్, పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026కు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ అయితే కొద్దిసేపు క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఇందులో ఏదైతే ఈరోజు 3:30 గంటలకు సిజేపీ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చలు అయితే జరగబోతున్నాయి. ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి చర్చల సమయంలో ఈ బిల్లును మేము చూడకుండా ఆ బిల్లును మేము ఏం చెప్తామంటూ సిజేపీ చేసినటువంటి ప్రతిపాదన ఏదైతుందో ఆ ప్రతిపాదన మేరకే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును అయితే సిద్ధం చేశారు. ఈ బిల్లును ఈ రోజు 3:30 గంటల సమయంలో ఈ సిజేపీ ప్రతినిధులకు అందజేసే అవకాశం ఉంది. ఆ తర్వాత సిజేపీ మరి ఈ బిల్లులో ఉన్నటువంటి అంశాలను పరిశీలించి ఈ దీక్షను విరమించడానికి అంగీకరిస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే విద్యార్థుల్లో ఒక నమ్మకాన్ని కుదుర్చడానికి పేపర్ లీక్లు, అక్రమాల వల్ల ఈ లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, కఠిన శిక్షల ద్వారా ప్రభుత్వ పరీక్షల వ్యవస్థ పైన అభ్యర్థులకు మళ్లీ నమ్మకం ఏర్పడే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యల్లో భాగంగా తీసుకొచ్చినటువంటి సవరణ చట్టం ఏదైతుందో ఆ చట్టానికి మరి సిజేపీ ప్రతినిధులు ఏం చెప్తారనేది కూడా మరికొద్దిసేపు తెలియబోతుంది. 3:30 గంటల సమయంలో ఈ చర్చలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. అదేవిధంగా ఇందులో ఈ బిల్లులో తీసుకొచ్చినటువంటి కొత్త మార్పులు, అదేవిధంగా వాటికి సంబంధించి కూడా కొంత చర్చ అయితే నిన్న జరిగింది. నిన్న కేంద్ర కేబినెట్ ఈ బిల్లును ఆమోదించింది. జైలు శిక్షను 3 నుంచి సాధారణ అక్రమాలకు సంబంధించి జైలు శిక్షను 3 నుంచి 5 ఏళ్ల నుంచి 5 నుంచి 10 ఏళ్లకు పెంచారు. జరిమానాను కూడా 10 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా ఈ సాధారణ అక్రమాలకు పెంచారు. మరోపక్క సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించి ఏదైతే జరిమానాను సర్వీస్ ప్రొవైడర్లకు కోటి నుంచి 5 కోట్లకు, పరీక్ష బాధ్యతల నుంచి బ్లాక్ చేసే కాలాన్ని కూడా 4 నుంచి 8 ఏళ్లకు కూడా పెంచారు. ఇక సంస్థల యాజమాన్యం, అదేవిధంగా డైరెక్టర్ల భాగస్వామ్యానికి సంబంధించి కనీస జైలు శిక్షను 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు, జరిమానాను కోటి నుంచి 5 కోట్లకు పెంచారు. ఇక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేవాళ్ళు, కలిసికట్టుగా చేసే నేరాలు, ఈ పేపర్ లీక్ ముఠాలకు సంబంధించి జైలు శిక్ష కాలాన్ని గరిష్టంగా 7 ఏళ్లు ఉంది. అదేవిధంగా జరిమానాను కోటి నుంచి 10 కోట్లకు ప్రతిపాదించారు. అదేవిధంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని కూడా ఏర్పాటు చేయడానికి ఇందులో ప్రొవిజన్స్ పెట్టారు. న్యూ సెక్షన్స్ 12A, 12B కూడా కొత్త సెక్షన్లను ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేకంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని కూడా ఏర్పాటు చేసే అధికారాన్ని కల్పించారు. కేసు నమోదైన లేకపోతే రిఫర్ చేసిన రోజు నుంచి కూడా 2 నెలల లోపు దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి. అదేవిధంగా స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి కూడా అనుమతించారు. రోజువారీ ప్రాతిపదికన డే టు డే బేసిస్ లో విచారణ జరిపేందుకు రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేయాలి. ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి 3 నెలల లోపు విచారణ ట్రయల్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు పైన హైకోర్టులోని 2 న్యాయమూర్తుల బెంచ్, డివిజన్ బెంచ్ ముందు మాత్రమే అప్పీల్ చేయాలి. ఈ అప్పీళ్లు కూడా 3 నెలల లోపు పరిష్కరించాలి అన్న కొత్త నిబంధనలు అయితే ఈ సవరణ బిల్లులో తీసుకొచ్చారు.
అయితే కఠినమైనటువంటి అంటే ఏదైతే జరిమానాలు 5 నుంచి 10 కోట్లకు పెంచడం, జైలు శిక్షను 10 ఏళ్ల వరకు కూడా పెంచడం వల్ల ఈ పేపర్ లీకేజీ వ్యాపారంగా మార్చుకున్నటువంటి ఆర్గనైజ్డ్ ముఠాలకు, కోచింగ్ సెంటర్లకి ఇది ఒక పెద్ద హెచ్చరికగా మారుతుంది. ఇక ఇన్వెస్టిగేషన్ 2 నెలలు, ట్రయల్ 3 నెలలు అని స్పష్టమైనటువంటి గడువు పెట్టడం వల్ల కూడా సుదీర్ఘకాలం నానబెట్టకుండా నిందితులకు వెంటనే శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ పేపర్ లీక్లు, అక్రమాల వల్ల లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు అయితే దెబ్బతింటుంది. కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కఠిన శిక్షల ద్వారా ప్రభుత్వ పరీక్షల వ్యవస్థ పైన అభ్యర్థులకు మళ్ళీ నమ్మకం ఏర్పడే అవకాశం ఉంది. మరి కొత్త సవరణ చట్టాన్ని ఈ యొక్క విద్యార్థులు ఏం చెప్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్మెంట్ బిల్ 2026 కి సంబంధించి ఈ రోజు జరగబోయే 3:30 గంటల సమావేశంలో దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి ఈ బిల్లును చూసిన తర్వాత ఈ యొక్క దీక్ష శిబిరం నుంచి ఎత్తేస్తారా లేదా అనేది కూడా చూడాలి. కానీ సిజేపీ నేతలు అయితే చెప్తున్నది ఒకటే మాట, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తమ దీక్షను విరమించబో. కేంద్ర ప్రభుత్వం ఎంత మొండిగా వ్యవహరిస్తే తాము కూడా ఇంకా అంతకన్నా డబుల్ గా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా సిజేపీ అల్టిమేటం అయితే జారీ చేసింది. మీరు ఒక విషయాన్ని స్పష్టం చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేదా, ఈ ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి అంటూ సిజేపీ అయితే అల్టిమేటం జారీ చేసింది. మరి ఆ అల్టిమేటం మేరకు ఈ 3:30 గంటల సమయంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు స్పష్టత ఇస్తుందో కూడా చూడాల్సి ఉంటుంది. నవీన్. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.